పట్టాల కాడే ఆగిపోయావేంద్రా? ఇదెవడో రైలు కింద పది సచ్చిన మామ. చేతిలేదో తెల్ల కాగితం ఉంది. ఎవడు పిరికేరా బతకడం చేదయాక చచ్చుంటాడు. నువ్వు రారా. Hello? Sir, this is Sandeep, second inter MPC. What happened, Sandeep? Sir, can you come to Mohan room, urgent please? Oh shit, just for the sake of one subject to fail, how come you committed suicide? What a sad day. ఇతని పేరు నందు. ఇతనికి గూగుల్ సెర్చ్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, కానీ ప్రతిదానికి భయపడతాడు. అందుకే ఇప్పటిదాకా ఏం సాధించలేదు. ఇతనికి పనితనం కన్నా పిరికితనం ఎక్కువ. ఇక ఇతని పేరు మురళి. స్టైల్గా ముర్రు అని పిలవమంటాడు. ఇతనికి ధైర్యం ఎక్కువ, నాలెడ్జ్ తక్కువ. దేనికి భయపడాడు. ప్రతి చోట ఆ తక్కువలోది ఏమైందిలే అనుకుంటాడు. వీళ్ళిద్దరు ఇక్కడ ఎందుకున్నారనే కదా మీ డౌట్. రండి చూద్దాం. ఏంటి బాస్ మరీ అంత టెన్షన్ పడుతున్నారు? టైం వెళ్ళిపోదు, జాగ్రత్త. Mr. Nandu, please come in. Good morning, sir. Don't call me sir, just call me Pranav. So, you finished MTech recently. Excellent. Okay, let's start the interview. ఎంతసేపు అయితే ఒకలో ఇంటర్వ్యూ? వీడిని అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తున్నాడేమో. కొంపదీసి మనకి జాబ్ రాకపోతే తొక్కలే పోతే పోయింది. 4 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. Interview is now finished. Mr. Nandu, excellent interview. ఇప్పటిదాకా ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ని ఏ ఇంటర్వ్యూలో చూడలేదు. Thank you, sir. If I give you this job, how confident are you? Sure, sir. I will try, sir. If I can't complete any work in time, will the deadline extend for the project, na, sir? Will the manager get angry, sir? My salary is not going to be stopped, na, sir? Okay, Mr. Nandu. Too many questions before taking the offer letter. Please wait outside. వీడు నన్ను క్వశ్చన్స్ అడిగాడా? నేను వీడిని క్వశ్చన్స్ అడిగానా? వామో, నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబు. Mr. Murli, please come in. Okay, Murli, let's start the interview. Mr. Nandu, can I talk to you, please? బాస్ ఏమైంది? ఈ జాబ్ కూడా రాలేదండి. ఈ జాబ్ కూడానా? అంటే ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు బాస్? 10. అందుకే బాస్ ఏమి రాని ఎదవలకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా నాకు సూసైడ్ ఒక్కటే మార్గం. నేను బతికి ఏం సాధించలేను. బాస్ 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 బాబాయ్ ఇడింది లారీ కింద పడ్డ కదా.
బాస్ బాస్ అర్జెంటుగా పని ఏమైనా ఉందా? పదండి మా రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వెళ్ళి కోకో పెప్సీ తాగుదాం. పెప్సీ తీసుకోండి బాస్. ఇంత కష్టాలు ఏమొచ్చాయి బాస్? పోతే పోయింది ఒకటే కదా. ఒక వెంట్రుకతో కొండకి రాయేసాం. ఇంకా బోల్డ్ అని కొండలు, బోల్డ్ అని వెంట్రుకలు ఉన్నాయి కదా. లేదండి, అమ్మ హాస్పిటల్లో ఉంది. రేపు మార్నింగ్ కల్లా 20,000 కట్టాలి. ఆపరేషన్ చేయకపోతే అమ్మ చచ్చిపోతుంది. ఆ తరువాత ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానా అని మా నాన్న ఏడ్చి ఏడ్చి చస్తాడు. ఇంకా నేను ఏం సాధించినట్టండి? సో ఇప్పుడు మీకు అర్జెంటుగా 20,000 కావాలి అంతే కదా బాస్? సరే, ఒకవేళ జాబ్ వచ్చినా ఫస్ట్ 1 మంత్ వరకు శాలరీ రాదు. మరి ఇప్పుడు ఎలా పే చేస్తారు బాస్? కనీసం జాబ్ ఉందన్న నమ్మకంతో ఎవరైనా అప్పన్నా ఇస్తారు కదండి. హలో. హాయ్ మామ, నేను కృష్ణన్ రా. చెప్పరా. ఏంట్రా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా? అసలు ఫోన్లే చేయట్లేదు. అంత సీన్ లేదురా. మేము అర్జెంట్కి ఇండియా వెళ్తున్నాం రా. ఇంట్లోనేమో గోల్డ్ ఉంది. అన్నిటికీ భయపడి మాకురా రే. ఈ ఒక్క 4-5 డేస్ మేము వచ్చేదాకా కొంచెం నువ్వు పడుకోరా ఇంట్లో. సరే బాస్, మా ఫ్రెండ్కి ఒక ఇల్లు బాగా నచ్చి కొందామని వెళ్ళాడు. కానీ ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని ఎవరో చెప్పారట. వాడేమో భయపడుతున్నాడు. నేనేమో పూరా పిచ్చోడా అన్నా. నువ్వు వెళ్ళి ఒకసారి ట్రై చేయరా. కావాలంటే నీకు 20,000 పే చేస్తాను బెట్టిగా అన్నాడు. సరే ఒకసారి ట్రై చేద్దామా? ఆ మనీ నువ్వే తీసుకో, నాకొద్దు. దయ్యాలున్న చోటికి మనం వెళ్ళాలా? ఎలాగో సూసైడ్ చేసుకుంటా ఉన్నావు కదా బాస్, దానికంటే ఇది బెటర్ కదా. అట్లీస్ట్ ఒక రోజు దయ్యానికి ఫుడ్ పెట్టినవాడు అవుతావు. వింటుంటేనే భయంగా ఉందండి. నీకు చావడానికే భయంగా ఉంటే సూసైడ్ ఎలా చేసుకుంటావు బాస్? అమ్మ గొప్పదా దెయ్యం గొప్పదా? అమ్మే గొప్పదండి. సరే బాస్, ఆలోచించుకో ఒకసారి. నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ట్రై చేద్దాం పదండి. ఏంటండి చీకటిగా ఉంది? దయ్యాలు చీకట్లోనే ఉంటాయండి. భయపెట్టకండి. పోతే పోతాం బాస్, బెటరే కదా. వాట్సాప్లో చాటింగ్లు చేసే బాధ ఉండదు. తెలుగు సినిమా హీరోయిన్స్ చూసి చూసి బోరు కూడా పడుతుంది. హాయిగా స్వర్గంలో రంభ డ్యాన్సులు చూడొచ్చు. ఇదే మనం ఉండాల్సిన రూమ్. హాయిగా పడుకోండి బాస్. నా దగ్గర రావద్దు, నాకేం తెలీదు. నా దగ్గర రావద్దు. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే.
బాస్ 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 ఏమైంది బాస్? బాస్ నేను బాస్, మనకేం కాలేదు, హ్యాపీగానే ఉన్నాం. అయినా బెడ్ మీద ఉండాల్సింది ఇక్కడ ఉన్నది బాస్. రాత్రంతా దయ్యం మా చుట్టూ తిరుగుతుందండి. భయం కూడా వచ్చింది. దెయ్యముంటే మన ఇద్దరిని పాటికి ఫ్రై చేసుకుని తినేది కదా బాస్. అంతా మీ భ్రమ బాస్. మీ కళ్ళల్లో ఉంది దెయ్యం కాదు భయం బాస్. దెయ్యం లేదు ఏం లేదు బాస్. ఇది మా ఫ్రెండ్ ఇల్లు. చూడండి వంట సామాన్లు ఎన్ని ఉన్నాయో. చాయ్ తీసుకోండి బాస్. బాస్ దెయ్యం కన్నా భయంకరమైనది భయం బాస్. దెయ్యం మనల్ని ఒక్కసారే చంపుతుంది బాస్, కానీ భయం మాత్రం జీవితాంతం చంపుతూనే ఉంటుంది బాస్. ఒకవేళ నువ్వు చచ్చిపోయావు అనుకో, ఎవ్వడికి వచ్చి నష్టం లేదు బాస్. ప్రపంచం ఏమీ ఆగిపోదు. బతకడానికి కావాల్సింది జాబో డబ్బో కాదు బాస్, ఎలాగైనా బతకగలన్న ధైర్యం. ఒకవేళ నువ్వు సూసైడ్ చేసుకుంటే మీ నాన్న ఇలాంటి వెధవని కన్నానా అని ఏడ్చి ఏడ్చి చేస్తాడు. జాబ్దేముంది బాస్, బతికుంటే ఇడ్లీ బండి అయినా పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. టాలెంట్ కన్నా ధైర్యం గొప్పది బాస్. ఈ రెండూ ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. రేపటి విజేత నువ్వే. గెట్ రెడీ బాస్, యూ టు గో సంవేర్. స్మాల్ డ్రెస్, ఓకే? ఈ కార్ ఎవరిదండి? ఈ కారు ఇల్లు అన్నీ మా ఫ్రెండే బాస్. వాడు ఊరికి వెళ్తూ ఏది కావాలంటే అది వాడుకోమన్నాడు, అంటవే తప్ప. What is this? ఆల్ ద బెస్ట్ బాస్. సారీ మళ్ళీ యూ నాట్ సెలెక్టెడ్. నీకు జాబ్ ఇవ్వనంత ఫీల్ అవుతున్నారా? ఇవన్నీ మనకి మామూలేనండి. అవసరమైతే చాయ్ బండి పెట్టుకుంటా. I like your confidence. I need a small favor, Murli. Actually, I like Nandu. He's extremely talented, but he has no confidence on himself. He has no courage to face failure. అతని టాలెంట్ ఉంది కానీ ధైర్యం లేదు. ఏదో ఒకటి చేసి అతనిలో భయం పోగొట్టండి. దిస్ ఇస్ ఆఫర్ లెటర్. Thanks for this, boss. Okay. నీ పేరేంటి బాస్? బాస్ నా పేరుగా అట్లీస్ట్ మురళి. లేట్ అవుతుంది బాస్. ఫస్ట్ రోజే ఆఫీస్కి లేట్గా వెళ్తే మేనేజర్ ఫీల్ అవుతాడు. ఓకే బాస్. దిస్ ఈస్ డాక్టర్ విక్రమ్ స్పీకింగ్. మీ అమ్మగారి ఆపరేషన్ పూర్తయింది. షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ. ఈవినింగ్ విజిటింగ్ అవర్స్లో వచ్చి చూడొచ్చు. Welcome, Mr. Nandu. Thank you, Mr. Pranav. Good to see you. Nandu, this is your desk. This is the project file. Thank you. All the best. Will you meet the deadline? మీట్ అవ్వకపోతే మీ డెడ్ లైన్ మార్చుకోండి. క్వాలిటీ ఈజ్ మై డెడ్ లైన్. మన దేశంలో ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు పిరికితనంతో ఎదగలేకపోతున్నారు.
ధైర్యం ఉన్నవాళ్ళు ఏ టాలెంటు లేకుండా ఎదుగుతున్నారు. చిన్న చిన్న విషయాలకు భయపడి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చచ్చే ధైర్యం ఉన్నవాడు ఆ ధైర్యంలో ఒక 10% వాడితే వాడు బతికి నలుగురిని బతికించేంత గొప్పవాడు అవుతాడు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చావకండి, మీలోని పిరికితనాన్ని చంపేయండి. రేపటి విజేతలు మీరే. కాన్ఫిడెన్స్ ఫస్ట్, టాలెంట్ నెక్స్ట్. అమ్మ గొప్పదా దెయ్యం గొప్పదా? సరే బాస్, ఆలోచించుకో ఒకసారి. నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. I saw two ఇలా Cut.